అందుకోసమే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆయన నీతి కలిగినటువంటి దర్శనమును చూసినటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన చూసిన దర్శనంలో ఆ యొక్క దేవదూతల మధ్యలో నిత్యం పొగడబడుచున్నటువంటి ఆ దేవాది దేవుని చూసి అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నానని కేకలేసి తన పాపంను యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. తన పరిశుద్ధత లేనటువంటి వ్యక్తిగా ఉన్నానని ఆయన ఒప్పుకుంటున్నాడు యెషయా ప్రవక్త. నా ప్రియమైన సహోదరుడా, నువ్వు పరిశుద్ధత లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు పరిశుద్ధత లేకుండా నీ జీవితాన్ని కట్టుకోకుండా సరిచేసుకోకుండా నువ్వు ఎంతగా దేవుడి సన్నిధిలో ఆరాధనకు వెళ్ళినా, నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకోకుండా నీ జీవితంలో ఎంతగా నువ్వు ముందుకు సాగినా దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏది లేదని నా ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు పరిశుద్ధుడిగా జీవించు. పరిశుద్ధుడిగా జీవిస్తే ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను దర్శించి నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను దీవిస్తాడు.